వందనాలు తెలియజేస్తాం. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మంచిదండి. వాక్యానికి వెళ్ళే ముందు ఒక పాట పాడుకున్నాం. అందరికి వచ్చిన పాటని యెహోవా నా కాపరి నాకు లేమి. ఎంతమందికి వస్తుంది పాట? వచ్చిన వాళ్ళు కలిసి కాదు. ప్రశాంత్ యెహోవా నా కాపరి నాకు లేమి లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. యెహోవా నా కాపరి నాకు లేమి లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు. యెహోవా నా కాపరి నాకు లేమి లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. భగవాని ఎదుట ప్రేమతో ఒక వెలుగు. ప్రభుత్వము చేయు పరవశముందెదను. భగవాని ఎదుట ప్రేమతో ఒక వెలుగు. ప్రభుత్వము చేయు
గొర్రెలుగా మనం ఉంటున్నాం. కాబట్టి దేవుడు కాపరి అయి ఉన్నవారు ధన్యులు. కాబట్టి దేవుడిని కాపరిగా పెట్టుకొని ఆయనని వెంబడించే వారుగా ఉండాలి. యోహాను సువార్తలో ప్రభు చెప్తూ ఉంటాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఎంతో కాలం అయి ఉండొచ్చు రక్షణ పొందుకొని, కానీ దేవునితోని సరైన సావాసము లేక, ఆయన స్వరము వినలేక, ఆయనని వెంబడించలేక నీ జీవితం ఉన్నదేమో ఈరోజు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనము, లార్డ్ హెల్ప్ మీ టు రికగ్నైజ్ యువర్ వాయిస్, నీ స్వరము వినే కృపను నాకు దయచేయి ప్రభా, అటువంటి చెవులు నాకు దయచేయి ప్రభా అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు తన స్వరము వినిపించడానికి ఆయన ఇష్టపడే దేవుడై ఉన్నాడు. ఆయన ప్రతినిత్యం మాట్లాడుతూ ఉన్నాడు మనతోని, కానీ మనమే ఆయన స్వరాన్ని గుర్తించక, ఆయనకి లోబడక, ఆయన ప్రేమని అర్థం చేసుకోక మన ఇష్టానుసారంగా మనము జీవిస్తున్నాము. కాపర్ని అంట ఒక దినం రాబోతుంది, కాపర్ని వాళ్ళు కొడతారు, గొర్రెలు మొత్తము చెదరిపోతాయి. ఈరోజు మనం అందరం ఎట్లున్నాం తెలుసా? కాపర్ లేని గొర్రెల వల్లే ఉన్నాం. మందిరానికి వస్తున్నాము, యేసయ్య గొర్రెలకు మంచి కాపర్ అని తెలుసు, కానీ ఆ కాపరికి లోబడక, ఆయన స్వరము గుర్తించక, ఆయనని వెంబడించక చెదిరిపోయిన గొర్రెలు ఎట్టి రీతిగా అయితే తిరుగుతుంటాయో, చెదిరిపోయిన మన బ్రతుకులు ఈ లోకంలో పడి అటు రీతిగా తిరుగుతున్నాయి. ఈ లోకంలో నుంచి మిమ్మల్ని వేరు చేశాను అని చెప్పాడు ప్రభు. వేరు చేయబడ్డ మనము ఈరోజు ఆయన స్వరంకి లోబడితే ఆయన చూపిన మార్గంలో మనము నడుచుకోగలుగుతాం. కాబట్టి దేవుని స్వరాన్ని వినేవారుగా ఉండాలి. విన్న మనము దానికి లోబడి ఆయనని వెంబడించేవారుగా మన జీవితాల్ని వాక్యము చేత, దేవుడు అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మ శక్తి చేత మనము సరిదిద్దబడాలి. అటు రీతిగా ఒక మార్పు మనము చెందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎజెకియెల్ గ్రంథంకి వెళ్దామండి. ఎజెకియెల్ గ్రంథము 34వ అధ్యాయము 11వ వాక్యం నుంచి చదువుకుందాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. అబ్బా, దేవుడంట ఆయన గొర్రెలను ఆయన వెతికి వాటిని కనుగొంటాడు. ఇప్పుడు ఆయన గొర్రెలుగా గుర్తింపు పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు, నా గొర్రెలని నేనే ఏమంటున్నాడు? వెతికి కనుగొంటాను. I myself will search for my sheep and look after them. Who are the sheep? దేవుడి గొర్రెలు ఎవరు? ఈ దేవుని గొర్రెలు అంటే ఎందరైతే వాక్యాన్ని వాళ్ళ హృదయంలో భద్రపరుచుకొని దేవుని చూపని మార్గంలో ఆయన స్వరంకి లోబడి నడుచుకుంటున్నారో వారు ఆయన గొర్రెలు. వాళ్ళనంట ఆయన వెతికి ఆయననే వాటిని కాపాడుకుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా బాప్తిజం పొందుకున్నంత మాత్రాన పలానా సిఎస్ఐకి, పలానా మెథడిస్ట్కి, పలానా బాప్టిస్ట్కి నేను వెళ్తున్నాను అనుకుంటే నువ్వు దేవుని గొర్రెలు కాలేవు. దేవుని గొర్రెలు ఎవరు గురించి మాట్లాడుతున్నాడు అంటే, నా గొర్రెలు అనగా ఆయన మాటలు వాళ్ళ హృదయంలో దాచుకున్నవారు ఆయన గొర్రెలు అవుతారు. కాబట్టి దేవుని గొర్రెలుగా మనము మన జీవితాలు మార్చబడాలి అంటే మొట్టమొదటిగా మనం గుర్తించాల్సిన ఒక విషయం ఏంటి అంటే, ఆయన మాటలు మన హృదయంలో దాగి ఉన్నాయా? మన హృదయంలో ఆయన మాటల్ని భద్రపరుచుకున్నామా? ఒకవేళ నువ్వు అట్టి రీతిగానే వాక్యము వింటున్నావు, రక్షణ పొందుకున్నావు, ఆయన మాటల్ని నీ హృదయంలో నువ్వు భద్రపరుచుకుంటే కనుక నువ్వు ఆయన గొర్రె వల్లే కాపాడబడతావు, నడిపింపబడగలుగుతావు. ఈరోజు దేవుని వాక్యము నీ హృదయంలో లేకపోతే నువ్వు ఆయన గొర్రె కాలేవు. ఆయన నిన్ను వెతకలేడు, ఆయన నిన్ను కాపాడుకోలేడు, అతి రీతిగానే ఆయన నిన్ను నడిపించలేడు. ఎందరైతే ఆయన వాక్యాన్ని వాళ్ళ హృదయంలో దాచుకుంటారు, ఆయన ప్రేమించగలుగుతారు, వాళ్ళని మాత్రమే ఆయన వెతికి రక్షించుకుంటారు. కాబట్టి రక్షణ పొందుకున్నాం. బహుశా ఇక్కడ అందరు రక్షణ పొందుకున్న వారే ఉన్నారు, కానీ ఇది రక్షణ కాదు. ఇది ఒక గుర్తింపు అంతే, లోకంలో ఒక గుర్తింపు, నేను రక్షింపబడ్డాను అని. కానీ నిజమైన రక్షణ ఎప్పుడు అంటే, నువ్వు ఎప్పుడైతే ఆయన స్వరము వింటావో, ఆయన నిన్ను ఎప్పుడైతే వెతికి నిన్ను కాపాడుతూ ఉంటాడో అది రక్షణ, అది కాపుదల నీకు ఉంటుంది. ఈరోజు నిజంగా దేవుని బిడ్డలుగా రక్షణ పొందుకున్నాం కానీ పేరుకే రక్షింపబడ్డాం, కానీ రక్షణ అనుభవం లేని వారిగా మన జీవితాలు ఉంటుంది. కాబట్టి వాక్యం అనే అర్థంలో మన జీవితాన్ని మనము పరిశీలించుకుంటే, పరీక్షించుకుంటే కనుక నిజంగా
మనము ఆయన గొర్రెల వలె ఆయన మాటకి విధేయత కలిగి మనకు లోబడేవారుగా ఉంటున్నాం. లేకపోతే కనుక దేవుడు తెలియజేస్తాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టిన వాడినై ఉన్నాను అంటున్నాడు. ఆయన గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. ఎవరైనా ప్రాణం పెడతారా అండి? నీ సొంత తల్లిని అడుగు, అమ్మ నా గురించి నువ్వు చనిపో, అమ్మ చనిపోతుందా? నిన్ను చంపేస్తుందేమో, కానీ ఆమె అయితే చనిపోదు. కానీ దేవుడు అంట గొర్రెలని కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి, సంరక్షించుకొని ఆయన ప్రాణాన్ని వాటి కొరకు ఆయన అర్పించాడు. కాబట్టి దేవుడు గొర్రెలకి మంచి కాపరై ఉన్నప్పుడు, ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టి ఉన్నప్పుడు, ఆయన గొర్రెలుగా మనం ఉండాలి అంటే ఆయన ప్రతి ఒక్క మాటని మన హృదయంలో భద్రపరుచుకొని ఆ ప్రకారము విధేయులై ఆయన వెంబడించే వారుగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని వెతికి మనల్ని కాపాడుతామని తెలియజేసి చదువుకుంటున్నాము. గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు చెదిరిపోయిన గొర్రెలు అంట. అంటే దేవుణ్ణి నమ్ముకున్నారు, యేసయ్య నిజ రక్షకుడు అని తెలుసు, బాప్తిజం తీసుకున్నారు, కానీ ఆయన మాట వినక, ఆయన మాటని గుర్తించక, ఆయన ప్రేమని అర్థం చేసుకోక, ఆయనని తిరిగి ప్రేమించలేక వాళ్ళు ఏమైపోయారట? వాళ్ళు చెదిరిపోయారట. యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ బట్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యాక్షన్. సింపుల్ చెప్పాలంటే, విశ్వాసం ఉంది దేవుడు అంటే, కానీ నీ విశ్వాసం క్రియల్లో లేదు. అందుకే నువ్వు చెదిరిపోయిన నువ్వు దేవుని యందు విశ్వసించవు గనుక నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత దూరం చెదిరిపోయినా, ఎక్కడికి నువ్వు కొట్టుకొని పోయినప్పటికీ నువ్వు నా యందు విశ్వసించవు గనుక నేను మళ్ళా వెతికి నేను నిన్ను రప్పించుకుంటాను, నా యొద్దకి నేను మిమ్మల్ని నడిపించుకుంటాను. కాబట్టి గుర్తించాల్సిన ఒక విషయం ఏంటి అంటే, నీ విశ్వాసాన్ని ఆయన మీద సంపూర్ణంగా నువ్వు కలిగి ఉండాలి. నువ్వు విశ్వాసాన్ని కలిగి జీవిస్తే, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నన్ను కాపాడుతాడు అని నువ్వు విశ్వసించగలితే, దేవుడు చెదిరిపోయిన నీ జీవితాన్ని తిరిగి మళ్ళీ ఆయన యొద్దకు ఆయన నడిపిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంచిన మనము ఈరోజు భక్తి చేస్తున్నాం. సండే అంటే మందిరానికి రావాలి, అందరికీ తెలుసు కదా, అందరు మందిరానికి వెళ్తారు. క్రైస్తవులం కాబట్టి వెళ్తాం. అదే క్రైస్తవులు కాకపోయి ఉంటే వెళ్ళేటోళ్ళం కాదు. కానీ దేవుడు మనని జగత్పునాది వేయబడకునపే ఆయన విశ్వ ప్రణాళికలో నిన్ను నన్ను ఏర్పరచుకొని పేరు పెట్టి పిలుచుకొని నువ్వు ఆయన సొత్తుగా ఉండాలి అని నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించి విలువ పెట్టి నేను కొనుక్కొని నువ్వు ఆయన సన్నిధిలో ఉండాలని చెదిరిపోయిన నీ జీవితాన్ని బాగు చేయడానికి దేవుడు నిన్ను ఆయన యొద్దకు నడిపించుకున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము భక్తి చేస్తున్నాం అనుకోవద్దు. భక్తి చేస్తున్న మనము ఒకటి గుర్తించాలి, ఏంటి తెలుసా? నా జీవితము సరిదిద్దబడుతుందా? అది భక్తి. భక్తి అంటే వచ్చే చప్పట్లు బట్టి ముసుగేసుకొని తెల్ల బట్టలు వేసుకొని బలానాథానికి వచ్చేయడం కాదు భక్తి. భక్తి అంటే ఏంటి అంటే, దేవుని వాక్యముతో నువ్వు సరిదిద్దబడాలి. అది నిజమైన భక్తి, అది శక్తితో కూడిన భక్తి. నువ్వు చెదిరిపోయిన నీ జీవితాన్ని బాగు చేయడానికే దేవుడు నిన్ను ఆయన యొద్దకు రప్పించుకుంటున్నాడు. కాబట్టి మన జీవితాలంట మనం అనుకుంటుంటాము, నాకేంటి, నేను బాగానే ఉన్నా కదా, చర్చ్లో ఒక గుర్తింపు ఉంది కదా, చర్చ్లో నేను ఒక పాస్టర్ని కదా, నాకేంటిలే అని నేను అనుకుంటుండొచ్చు. కానీ దేవుడు నన్ను చూస్తున్నప్పుడు నా బ్రతుకు, నా జీవితం ఎట్లున్నదంట తెలుసా? చెదిరిపోయిన స్థితిలో ఉన్నట్టు. కాబట్టి చెదిరిపోయిన నా జీవితాన్ని మళ్ళా ఆయన యొద్దకు నడిపించుకొని, నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను సరిచేస్తాను, నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను నడిపిస్తాను అని ఆయన యొద్దకు నన్ను నడిపించుకున్నాను. కాబట్టి చెదిరిపోయిన మన జీవితాన్ని బాగు చేయడానికి మాత్రమే దేవుడు మనని ఆయన యొద్దకు నడిపించుకుంటున్నాడు. కాబట్టి దేవుని దగ్గరికి వస్తున్న మనము, రక్షణ పొందుకున్న మనము వాక్యము చేత సరిదిద్దబడితేనే అది సరైన శక్తితో కూడిన భక్తి అవుతుంది. దేవుని శక్తిని నువ్వు పొందుకోగలుగుతావు. నువ్వు ఎంతకాలము మందిరానికి వచ్చి నువ్వు వాక్యం చేత సరిదిద్దబడకపోతే నీ భక్తి అంతా వృధానే. అది ఎవరికి ఉపయోగకరం కదా, నీకు కూడా ఏమాత్రం ఉపయోగకరంగా ఉండదు.
కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న మనము ప్రతిసారి సిద్ధపాటు కలిగి దేవుని అడగాల, ప్రభా నీ వాక్యము చేత నా జీవితాన్ని నేను సరిదిద్దుకునే కృపను, అటువంటి మనసును నాకు దయచేయి ప్రభా. మనమే దేవుడిని అడగాలి. దేవుడు బలవంతంగా మన మనసులను మార్చాడు. మనమే పాడైపోయిన మన జీవితాలే ఈరోజు ఒక నిమిషం ఆగి ఆలోచించాలా, ఇంతగా పాడైపోయిన నేను ఈరోజు బాగు చేయబడాలి ప్రభువా, నన్ను బాగు చేయి, చెడిపోయిన నా జీవితాన్ని నువ్వు సరిదిద్దు ప్రభు అని ప్రభు నువ్వు అడిగితే చెడిపోయిన నా జీవితాన్ని ఆయన బాగు చేసే దేవుడే. నశించే వాటిని వెతకడానికి మాత్రమే వచ్చాడంట ఆయన. ఈరోజు మన జీవితాలు కూడా ఎట్టున్నాయి తెలుసా? పేరుకే రక్షణ పొందుకుని రక్షణ మాటల్లో నడుస్తున్నాం కానీ నాశనానికి గురైపోతున్నాం. ఎందుకంటే ఆయన స్వరాన్ని గుర్తెరగలేని వారుగా, ఆ వాక్యానికి లోబడని వారుగా, ఆయన మాటని గైకొని ఆ ప్రకారము జీవించలేని వారుగా మన జీవితాలు నాశనానికి గురైపోతున్న మనని ఆయన వెతికి రక్షించుకొని ఈరోజు సత్తు కలిగిన సంఘంలో ఆయన ప్రజలుగా, ఆయన బిడ్డలుగా ఆయన చేర్చుకున్నాం. కాబట్టి చేర్చబడ్డ మనమంట ప్రతినిత్యము సరిదిద్దబడుతూ ఉండాలి. అటు రీతిగా అంటున్నాడు, మేఘములు కమ్ముకున్నప్పుడు, చీకటి ఆవరించినప్పుడు నేను వాళ్ళకి తోడుగా ఉంటాను. నీ జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, అవి కుటుంబపరంగా కావచ్చు, నీ వ్యక్తిగతంగా కావచ్చు. ఆ సమయంలో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ సమయము నువ్వు ఎందుకు నాకు ఇటువంటి సమయము వచ్చింది, లేకపోతే ఎందుకు నా జీవితంలో ఇటువంటివి నేను ఎదుర్కొంటున్నాను అని నువ్వు ఆలోచించక మునిపే ఆయన నీ గురించి సర్వం ఎరిగిన దేవుడు కనుక, ఆయన నీకు కాపరిగా ఉన్నాడు కనుక ఆయననే ఆపదలో వచ్చి నిన్ను ఆదుకొని ఆయన నిన్ను రక్షించి ఆయన నడిపించే దేవుడు అయినాడు. కాబట్టి అంధకారపు లోయలో నేను సంచరించినాను అని కీర్తనకారుడు అంటాడు. భయంకరమైన పరిస్థితులు మనుషులు ఎదుర్కొంటుంటారు వాళ్ళ జీవితాల్లో. చీకటి కమ్ముకుపోతూ ఉంటది, ఎక్కడ చూసినా దెర్ ఇస్ నో హోప్, నిరీక్షణ అంటూ ఏమీ ఉండదు. అయోమయ పరిస్థితుల్లో ఏంటి నా బ్రతికిట్లు అయిపోయిందని కృంగిపోయి వేసాడిపోయి ఇంకా జీవితాన్ని అంతము చేసుకుందామన్న ఆలోచనలతో నింపబడి ఉంటారు మనుషులు. ఎందుకు? వాళ్ళ పరిస్థితులను బట్టి. అప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, ఒకసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటే చాలు, నేను నీ కాపరిని కదా. నీ కాపరిని నువ్వు ఎట్లా మర్చిపోతాను? ఊరిలో గొర్రెలు ఉంటాయి కదా, గొర్రెల కాపర్లు తీసుకుపోతూ ఉంటాను. ఎప్పుడన్నా గొర్రెల కాపర్లకి ఆ మంద గొర్రెలు ఉన్నాయి కదా, ఆ గొర్రెలన్నీ ఒకవేళ కాపరి కొన్ని గంటలు వాటిని మేపుతూ వాడు మళ్ళా వచ్చి వాటిని తీసుకొని వెళ్ళకపోతే కనుక అవి అయోమయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే కాపరి రాలేదు, ఇవి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆయన వస్తే ఆయన మేపడిస్తే, ఆయన రాకపోతే అక్కడే ఉంటాయి, అయోమయ స్థితిలో పడుతుంది. మన జీవితాలు కూడా అట్ల రీతిగానే ఉంటాయి. యేసయ్యను మనం స్వీకరించాం, మన జీవితాల్లో ఆహ్వానించాం, కానీ యేసయ్య నా మంచి కాపరి అని చెప్తా ఉంటాం. నువ్వు ఆయన స్వీకరించావు. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ గాడ్స్ ప్రెజెన్స్. ప్రభా నీ నడిపింపు నాకు దయచేయి, నీ ఆత్మతో నన్ను నడిపించు ప్రభా, అప్పుడే నేను నడవగలుగుతాను. మన సొంత శక్తితోని, మన సొంత భక్తితోని మనం యేసుని వెంబడించలేమండి. కేవలము ఆయన ఇచ్చిన ఆత్మ ద్వారానే, ఆయన నీకు సహాయం చేస్తేనే, ఆయన నిన్ను బలపరిస్తేనే నువ్వు ఆయన వెంబడించగలవు. కాబట్టి మన జీవితాల్లో ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు ఒకటి గుర్తించండి, ఏంటి అంటే యెహోవా నా కాపరి, ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో మనుషులను వదిలిపెట్టేసి ఒంటరిగా మిగిలిపోయినప్పటికీ కూడా నా దేవుడిని నేను ఒక్కసారి జ్ఞాపకము చేసుకుంటే, ఆయన వైపు నేను చూడగలితే, నా విశ్వాసము ఆయనపై నేను ఉంచగలితే, ఆయన నన్ను ఆపదలో ఆదుకొని నడిపించే దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలుగా రక్షణ పొందుకున్న మనము ఏ విషయంలో కూడా కృంగిపోవద్దు, ఏ విషయంలో కూడా వేసాడిపోవద్దు, ఏ విషయంలో కూడా దిగజారిపోవద్దు. అన్ని విషయాల్లో నా కాపరి నాకు తోడుగా ఉన్నాడు. కీర్తనకారుడు అంటాడు కదా 23లో, యెహోవా నా కాపరి నాకు ఏమీ అక్కర్లేదు, నాకు అన్నీ ఉన్నాయి, సమృద్ధి ఉన్నది, ఎందుకంటే నా కాపరి నాకు ఉన్నాడు. గొర్రెల్ని చూడండి, కాపరి ఉన్నప్పుడు వాటికి ఏమైనా తక్కువ ఉంటుందా? వాటికి ఎప్పుడు ఏ సమయంకి ఏమి చేయాలో అది చేస్తాం, అంత జాగ్రత్తగా వాటిని చూసుకుంటాం. అట్టి రీతిగానే దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము, దేవుడు ప్రతినిత్యము మన పట్ల ఆయన శ్రద్ధ వహిస్తూనే ఉన్నాడు. ఇశ్రాయేల్ని కాపాడువాడు, కురుకాడు, నిద్రపోడు అని బైబిల్ చెప్తున్నది. మనమన్నా శుభ్రంగా ఒక 8 గంటలు వండుకుంటాం, పాపం ఆయన నిద్ర కూడా లేదు, అంతగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి చెదిరిపోయిన మన జీవితాన్ని బాగు చేయడానికి
ఆయన ఇంకా మన వైపు చూస్తున్నాడు. ఈ రోజు కన్నా ఆయన స్వరం వింటున్న మనమైన స్వరానికి లోబడి నా జీవితాన్ని నువ్వు బాగు చేయి ప్రభా, చెదిరిపోయిన నా జీవితాన్ని తిరిగి నువ్వు కట్టు ప్రభా అని నువ్వు ప్రభుని అడిగితే, ప్రభు దగ్గర నువ్వు వేచి ఉండగలితే, ప్రభు యొక్క సహాయం కొరకు నువ్వు ఎదురు చూడగలితే, ప్రభు తప్పక ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ప్రభు అంటున్నాడు వాక్యంలో, మీరు నమ్మదగిన వారు కానప్పటికీ నేను నమ్మదగిన దేవుడినై ఉన్నాను, నేను నమ్మదగిన వాడినై ఉన్నాను. మనము నమ్మక ద్రోహులమై ఉన్నాము. దేవా నేను ప్రేమిస్తా అని చెప్తాం, కానీ అమ్మాయినా అబ్బాయినా ప్రేమిస్తాం, బయటకి అక్కడకు కొడతాం దేవుని ప్రేమని కోల్పోతాం అక్కడ. ఇది మన జీవితాలు. కానీ దేవుడు అప్పటి కాదండి. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు అటుకుడు పడిపోయినప్పటికీ కూడా, నువ్వు మూల పడిపోయినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను నా వైపు చూడగలితే, విశ్వసించగలితే, నేను వచ్చి నేను ఆదుకుంటాను, నేను వచ్చి నేను పైకి లేవనెత్తుతాను అని దేవుడు తెలియజేస్తాను. కాబట్టి జీవితాల్లో కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ ఎదుర్కోవాలి. దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. అంతే, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఆల్. అన్ని స్థితిగతులను ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఒకప్పుడు మనకు తెలియదేమో, కానీ ఎప్పుడైతే మన జీవితంలో జరుగుతుందో అప్పుడు మనం తెలుసుకుంటాం. అప్పుడు ఆ లోటు ఏంటో మనకు తెలుస్తుంది. కాబట్టి ఎక్స్పీరియన్సెస్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు గాడ్. కాబట్టి దేవుని దగ్గరికి వస్తున్న మనము ఎక్కువ సమీపంగా ఆయన జీవించడానికి ఇష్టపడాలి. గొర్రెలు ఎప్పుడు కాపరితో ఉండడానికి ఇష్టపడతాయి. కాపరి లేకపోతే అవి తల్లడిల్లిపోతూ ఉంటాయి. ఎప్పుడు వాటికి ఆకలి అవుతుందా, ఎప్పుడు వాటికి దాహం అవుతుందా అని ప్రతి నిత్యము అవి కాపరి వైపునే చూస్తుంటాయి. కాపరి వాటి వైపే చూస్తూ ఉంటాడు. అంత చక్కటి మేతతోని వాటిని ఆయన పోషిస్తూ ఉంటాడు. బట్ దేవుడు అదే అంటున్నాడు, నేను మిమ్మల్ని పర్వతముల మీద తీసుకొని వెళ్ళి నేను మిమ్మల్ని పోషిస్తాను. దేవుని వాక్యముతోనే దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. సంఘంలో దేవుడు సంఘ కాపర్లుగా ఉంచాడు. ఈ సంఘ కాపర్ల యొక్క పని ఏంటి తెలుసా? వస్తున్న ఈ గొర్రెలన్నింటినీ దేవుని వాక్యం అనే మేతతోని లేపాలి. వాక్యంతోనే మేము శక్తిని పొందుకోవాలా. ఆ శక్తిని మేము మీతో పంచుకునే వారిగా ఉంటాం. దేవుడు మిమ్మల్ని కూడా అటు శక్తితో నింపాలి. కాబట్టి మా పని ఏంటంటే దేవుడు ఇస్తున్న ఆహారంతో మేము బలపరచబడుతూ సంఘానికి వస్తున్న మిమ్మల్ని అందరినీ బలపరిచే బాధ్యత దేవుడు మా మీద ఇచ్చాడు. అందుకని మమ్మల్ని కాపర్లుగా ఆయన ఏర్పరచుకున్నాం. కాబట్టి వీ హ్యావ్ అ డ్యూటీ అండ్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ అండ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఫీడ్ ద షీప్. ఒకవేళ నేను వచ్చిన అందరికీ నేను వాక్యం అందించకపోయినాను అనుకోండి, దేవునికి ఒక రోజు లెక్కప్ప చెప్పమని ఉంటుంది. కాబట్టి దేవుని మందిరానికి వస్తున్న మనము దేవుని వాక్యాన్ని విని దాన్ని హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యం అందులో విశ్వాసం వచ్చి ఆ విశ్వాసం క్రియలకు పెట్టగలిగితే దేవుడు నీ జీవితంలో నీకు కాపరిగా ఉండి నిన్ను బలపరిచి ఆయన నడిపిస్తాను అని తెలియజేస్తాను. చదువుకుంటున్నాము. మంచి మేతగల చోట వాటిని మేపేదను. మంచి మేతగల చోటు అంటే ఎక్కడ? సంఘంలో, లోకంలో కాదు, సంఘంలో. ఎందుకంటే నీకు సంఘంలోనే వాక్యం అందుతుంది. సంఘం బయట పోతే ఉన్న వాక్యం ఎగిరిపోతుంది. అవునా? మనము మంచోళ్ళమండి, వింటాము. అన్న చెప్తున్నాడు వినాలి, పాపం అన్న ఎంత కష్టపడుతున్నాడు, ఏదో అన్న పట్ల ప్రేమ కలిగి విందాం అనుకుంటాం. విని హృదయంలో భద్రపరచుకోవాలని అనుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే మెట్ల దిగి బయటకు వెళ్తున్నప్పుడు నల్ల కాకపోతే ఉంటుంది, మంచి వాక్యాన్ని దొంగిలించుకొని వెళ్ళిపోతుంది. నిన్నేం చేయదని నీళ్ళ వాక్యాన్ని దొంగిలించేస్తుంది. వాడికి అదే కావాలి, నీళ్ళ వాక్యం ఉండద్దు. కానీ మా ప్రయాసం అంతా ఏంటి తెలుసా? మీలో వాక్యం స్థిరపరచబడాలి. ఆ వాక్యం అంతా విశ్వసించాలా. ఆ వాక్యాన్ని బట్టి మీరు జీవించే వారిని ఉండాలి. ఎందుకంటే ఈ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది అని కాబట్టి ఆ వాక్యము మనము దేవుడు వినిపిస్తుండగా అది రిసీవ్ చేసుకొని దాన్ని భద్రపరచుకొని కృపని ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవాలి. విన్న వాక్యాన్ని అపవాది నుంచి తీసుకొని వెళ్ళకుండా, ప్రభా నీ కంచెని నా చుట్టూ ఈ వాక్యాన్ని నేను ధ్యానించి దాని ప్రకారం జీవించే వాడిగా నా జీవితాన్ని నువ్వు మార్చు ప్రభు అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పక ఆ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకునే కృపను నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి వచ్చి వినేసి వెళ్ళిపోయే వారిగా ఉండదు, కానీ వచ్చి విన్న ప్రకారము జీవించే వారిగా మన జీవితాలు
మార్చబడాలి. వీఆర్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ వరల్డ్. మీరే కదా నాకు సాక్షులు అని చెప్పాడు ప్రభు. మరి మనం ఎట్లుండాలా? మంచి గొర్రెల వల్లే ఉండాలా. ఆయన గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడు కాబట్టి మనం కూడా మంచి గొర్రెల వల్ల ఆయన మాటకి లోబడి ఆ ప్రకారం జీవించే వారిగా ఉండాలి. దేవుడు మనం వేరుపరుచుకున్నాడు. ఈ లోకంతో మనకు సావాసం అక్కర్లేదు. మనకు దేవునితో సావాసం కాదు. దేవునితో సావాసం అంటే వాక్యంతో గడిపేవాడిగా ఉండాలి. ఎందుకు ఈరోజు దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము ఎక్కువ సమయము వాక్యంతో గడపలేకపోతున్నాం? ఒక 3 గంటలు వాక్యం చదివేటోళ్ళు ఉన్నారు ఎవరైనా ఇక్కడ? ధ్యానించి చదివి ప్రార్థన చేసుకునేటోళ్ళు మరి ఎట్లా బాగుపడతాయండి జీవితం? అదే ఒక ఎగ్జామ్ ఉంది, ఐఏఎస్ పోస్ట్ ఇస్తారంటే 8 గంటలు కాదు 23 గంటలు చదువుతారు. ఎందుకు? ఉద్యోగం పోవాలి. అది శాశ్వతం కాదు. అది నువ్వు బ్రతుకున్నంత కాలమే. కానీ దేవుడు ఇచ్చిన ఈ రక్షణ అది నిరంతరము ప్రభుత్వం ఉండేది. కాబట్టి దేవునితో మనం కూర్చోమండి. దేవునితో మనం సమయం గడపాలి. వాక్యాన్ని ధ్యానించాలి. దివారాత్రులు దాన్ని ధ్యానించి వారు ధన్యులు అని బైబిల్ చెప్పుచున్నాం. నువ్వు దినము రాత్రి నువ్వు ధ్యానించగలే, కానీ చేసే భక్తి కొద్దిగా భయభక్తుల్ని కనపరుస్తూ దేవాని వాక్యంని నేను ధ్యానిస్తుండగా ఆ వాక్యమునైనా నా హృదయంలో నేను భద్రపరుచుకొని ఆ ప్రకారము నా జీవితాన్ని సరిదిద్దుకొని నీకు ఇష్టమైన మార్గంలో నిన్ను నడుచుకునే వాడిగా నా జీవితాన్ని బాగు చేయి ప్రభు అని ప్రభుని అడగాలి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇక అయిపోదు, అడగగానే వెంటనే చేసేది. ఇన్స్టెంట్ కాఫీ దొరుకుతుంది, కానీ ఇన్స్టెంట్గా జీవితం మార్చబడదు. దేవునితో నువ్వు పెట్టినప్పుడే, పరిశుధాత్మ మీద నువ్వు ఆధారపడినప్పుడే, పరిశుధాత్మ దేవుడిని నువ్వు ఆహ్వానించి ఇన్వైట్ చేసుకొని నువ్వు వాక్యము చదివి నాకు అర్థం చెయ్యి అని నువ్వు అడిగినప్పుడే, ఆయన నీకు బోధించినప్పుడే వాక్యం నీ హృదయంలో భద్రపరచబడుతుంది. నీ అంతటా నువ్వు భద్రపరచుకోలేవు వాక్యాన్ని, ఎందుకంటే అవి దేవుని మాటలే ఉన్నాయి. ఆ దేవుని మాటలు మనిషి యొక్క శక్తి కొద్ది వాడు వాటిని భద్రపరచుకోలేడు, కానీ దేవుడి పరిశుధాత్మ సహాయం ద్వారా ఆ మాటలు మనిషి యొక్క హృదయంలో భద్రపరచబడతాయి. కాబట్టి దేవుని ఆత్మని మనము వేడుకొని నీ సహాయము నాకు కావాలి ప్రభా, వాక్యము చదివి ధ్యానిస్తుండగా ఆ ప్రకారము ఎట్టి రీతిగా నేను జీవించాలో నీ ఆత్మతో నన్ను సరిచేసి కనువిప్పు కలుగు చేసి నా జీవితాన్ని నువ్వు మార్చు ప్రభు అని నువ్వు ప్రభుని అడిగినప్పుడు ప్రభుని జీవితాన్ని ఆయన మారుస్తాను అని తెలుసు. కాబట్టి మంచి నేతతోని ఉన్నతమైన స్థలములలో నిన్ను ఆయన నడిపిస్తాను అని ఆయన నీకు వాక్యాన్ని తోని సమృద్ధి కలుగజేస్తానని ఆయన తెలియజేస్తాను. చదువుకుంటున్నాము. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇంకా నేను అక్కర్లేక పాస్టర్లు అక్కర్లేదు. సావాసంలో సంఘంగా సమాజంగా కూడడం మానద్దు అన్నప్పుడు మిమ్మల్ని వచ్చి మీరు అందరు బాగున్నారా, మీరు క్షేమంగా ఉన్నారా, ఇవి మాకు కన్సర్న్ అయ్యేదాన్ని. కానీ దేవుడు వాక్యంతో తెలియజేస్తున్నాడు, నేనే నా గొర్రెలను నేను. కాబట్టి నీ అంతటా నువ్వే వాక్యాన్ని చదివి నీ జీవితాన్ని నీ అంతటా నువ్వే బాగు చేయమని ప్రభుని అడిగా. నీ కొరకు నేను ప్రార్థన చేయగలుగుతా, అంతే, ఇంకేం చేయలేము. దేవుడు నా ప్రార్థన ఆలకించి నీ ప్రవర్తనను మార్చుకుంటే, నీ హృదయాన్ని నీ మనసును మార్చుకుంటే నా ప్రార్థన ఆలకించబడుతుంది, నీ జీవితం మారుతుంది. అంతేగాని నువ్వు వచ్చి అన్న ప్రార్థన చేస్తుండగా నా జీవితం మారుతుందంటే మారదు నీ జీవితం. అందుకని దేవుడు అంటున్నాడు, నేనే నా గొర్రెలకు మేపుతాను. కాబట్టి గొర్రెలుగా ఉంటున్న మనము ఆయన దగ్గర నుంచి నేర్చుకునే వారికి మనం ఉండాలి. అన్న దగ్గర నుంచి నేర్చుకుంటే ఏం రాదు. అన్న ఎక్స్పీరియన్స్ చెప్తాడు, లోకంలో 4 కథలు చెప్తాడు, 4 మాటలు నవ్విస్తాడు, వదిలేస్తాడు, టైం అయిపోతుంది. కానీ దేవుడు అట్లా కాదు. నీకు ఏది అవసరమో నీ జీవితాన్ని ఎంత రీతిగా నువ్వు సరిదిద్దుకోవాలి, ఏ వాక్యము చేత నీ జీవితము నీ మనసులో గుచ్చుకొని నీ జీవితము పశ్చాత్తాప హృదయం నీకు అనుగ్రహింపబడుతుందో అట్టి వాక్యముతోని దేవుడు నిన్ను పోషిస్తాడు. కాబట్టి నీ అంతటను నేనే నా గొర్రెలను నేను మేపుకుంటాను. కాబట్టి మనమే ఆయన యొక్క సండే కాబట్టి మందిరం ఉంది కాబట్టి వస్తున్నాం. అదే వ్యక్తిగత జీవితంలో ప్రతిదినము నీ కాపర్ దగ్గరికి వెళ్ళి నువ్వు గడుపుతున్నావు. అది సమయం లేదు.
గొర్రెలకు అన్ని గొర్రెలు 100 గొర్రెలు ఉన్నాయండి. దానిలో 2-3 గొర్రెలకు బాగాలేదనుకోండి, ఆరోగ్యం బాగాలేదనుకోండి, అవి ఏం చేస్తాయి తెలుసా? అవి అన్నిటితో కలిసి ఉండవు. కొద్దిగా ప్రత్యేకంగా పక్కకి వెళ్ళిపోయి అవి మౌనం పాటిస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే ఆ గొర్రెల కాపరి వాటి వద్దకు వస్తాడు. మన జీవితాలు కూడా అంతే. మనము ప్రత్యేకించబడాలి. మనము మన జీవితాలు పాపంతో నింపబడ్డాయి అని గుర్తించి మనము పక్కకి ఆయన యుద్ధకు రావాలి. పక్కకి నిలబడితే ప్రభు అని ఆయన వైపు చూడగలితే, నీ సహాయం నాకు కావాలని కోరుకుంటే ఆ కాపరి మన దగ్గరకు వస్తాడండి. మన క్షేమము ఏమో అది కోరుకుంటాడండి. మనకి ఏమి అవసరమో ఆయన కోరుకుంటాడు. నువ్వు ఏ అవసరంలో ఉన్నావు అన్నీ ఆయన చూసుకుంటాడు. బట్ అదే రీతిగా మనము ప్రతిదినము అనుదిన జీవితంలో నువ్వు కాపరి దగ్గరికి వెళ్ళే అనుభవంలో నువ్వు ఉండాలి. కాపరి దగ్గర అనుభవంలో మీరు ఉండాలంటే ప్రతిదినం వచ్చి గేటు ఉండద్దు, నేను ఉండాలి ఇంట్లో. దేవుని దగ్గరికి వెళ్ళండి, దేవుని దగ్గర మోకరించండి, దేవుణ్ణి వేడుకోండి, దేవునితో సమయం గడపండి, దేవునితో సహవాసం బలపరచుకోండి. నువ్వు నిజంగా ఆయన గొర్రెలు ఆయన స్వరము వింటాయి, నా గొర్రెలు నా స్వరము వింటాయి అంటే నువ్వు వ్యక్తిగతంగా ప్రతిదినము నీ కాపరి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడే, నువ్వు ఏకాంతంగా ఉండి ఆయన స్వరం విన్నప్పుడే నువ్వు ఆయన స్వరాన్ని గుర్తించగలవు. సంఘంలో వచ్చేసి నేను కూడా స్వరం వింటున్నా అంటే వినపడదు. You have to have an intimacy with God. వ్యక్తిగతంగా నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండేవాడు అనుకుంటా. గొర్రెలన్నీ ఉన్నాయి కదా, నేను గొర్రెల్లో ఒకదాన్ని అని ఎగరడం కాదు. గొర్రెలన్నీ లేనప్పుడు ఒక్కడిగా మిగిలిపోతావు చూడు, అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు కాపరి యొక్క అనుభవం ఏంటో తెలుసుకోవాలి. కాపరి ఎటువంటి వాడు నీ మంటలతనంలో నీకు అర్థమవుతుంది. సంఘంలో వచ్చినప్పుడు నేను చెప్పగలుగుతాను నీకు, గొర్రెలకు యేసయ్య మంచి కాపరి అని. అందరూ అనుకుంటారు అవును కదా యేసయ్య మంచి కాపరి అని, కానీ వ్యక్తిగత అనుభవం లేదే. అందుకనే వ్యక్తిగతంగా ఆయన ఎంత మంచి కాపరి నువ్వు తెలుసుకోవాలంటే ప్రతిదినం నువ్వు నీ కాపరి దగ్గర నువ్వు వెళ్ళేవాడుగా ఉన్నప్పుడే ఆయననే నిన్ను వాక్యము చేత ఆయన నిన్ను పోషిస్తాను అని ఆయన తెలియజేస్తున్నాడు. దాని తర్వాత చదువుకోవచ్చు. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, మళ్ళా నేను తోలుకొని వచ్చేదను. గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే కొవ్విన వాటికి బలముగల వాటికి శిక్షను మెత్తపెట్టి లయపరచుదును. కాబట్టి దేవుడి దగ్గర ఐ విల్ సర్చ్ ఫర్ ద లాస్ట్ అండ్ బ్రింగ్ దెమ్ బ్యాక్. తప్పిపోయిన నీ జీవితాన్ని ఆయన వెతికి రక్షించి ఆయన మందలో చేర్చుకుంటున్నాడు. గొర్రెలన్నీ ఎక్కడ ఉంటాయి? గొర్రెల దొడ్డిలో ఉంటాయి. గొర్రెల దొడ్డి అంటే దేవుడు ఆయన కాపాడుకున్న గొర్రెలన్నీ దానిలో భద్రపరచబడుతుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో నువ్వు తిరుగుతూ లోకంలో పడి ఆ గొర్రెల దొడ్డిని నువ్వు మర్చిపోయి ఉన్నావేమో, కానీ నేను చెప్తున్నాను, నేనే వెతికి నేను మళ్ళా నిన్ను లోపలికి రప్పించుకుంటాను. ఎందుకంటే నువ్వు నాకు కావాలి. ప్రాణం పెట్టి దొట్టిగే కాదు యేసయ్య. నీ ఇష్టం నువ్వు వస్తేలా లేకపోతే నాకు అవసరం లేదు తోసేదానికి రాలే. ఆయన ప్రాణం పెట్టలే, ఆయన నిన్ను వెతికి రక్షించుకునేదానికి వచ్చి. తప్పిపోయిన నువ్వు సత్యాన్ని గుర్తెరిగి కూడా సత్యాన్ని విడిచిపెట్టి అసత్యంలో జీవిస్తున్న నీ జీవితాన్ని ఆయన మళ్ళా తిరిగి ఆయన యొద్దకు నడిపించుకోవాలని ఆశపడుతుంది. మనం సత్యంలో ఉండాలా, సత్యంలో నుంచి సర్వసత్యంలోనికి నడిపింపబడాలి. గొర్రెలు ఈరోజు ఎట్లున్నాయి తెలుసా? బాధాకరమైన విషయము, సత్యాన్ని ఎరిగి ఉన్నాయి కానీ సత్యాన్ని విడిచిపెట్టి అసత్యంలో జీవిస్తున్నాయి. అంటే చెదిరిపోయి ఉన్నాయి, దూరంగా వెళ్ళిపోయి ఉన్నాయి, తప్పిపోయి ఉన్నాయి, కాపరిని గుర్తించలేని వాటిగా ఉన్నాయి అవి. కాపరేమో నా గొర్రెలు అని ఇంకా కన్నీళ్లు విడుస్తూ ఎదురు చూస్తున్నాడు. కానీ ఈ గొర్రెలంట ఈ లోకంలో అలవాట్లకి వాళ్ళు అలవాటు పడిపోయి కాపర్ని గుర్తించక, కాపర్ని గమనించక అవి తిరుగుతున్నాయి, వాటి పట్ల బిజీగా ఉన్నాయి. ఇప్పుడు గొర్రెల్ని మనం చూస్తాం కదా, కాపర్ ఉన్నప్పుడు అవి ఒక క్రమంలో నడిపింపబడతాయి. ఒక దగ్గరికి తీసుకెళ్తే అవి అన్నిటితోని ఎక్కడ కాపరి మేయమంటాడు అక్కడే ఉంటాయి, అవి ఇంకెక్కడికి వెళ్ళిపోవు. కానీ కొన్ని ఉంటాయి చంచలమైనవి. ఎట్లుంటాయంటే ఒక ప్రత్యేకత, నాకు పొగలు పట్టిన ఉంటాయి అన్నమాట. అవి ఎట్లా అంటే అందరూ ఒకటైతే నేను ఇంకొకటి అని చెప్పి పక్కకి వెళ్ళి తింటు అటు వాటివే ఏ అవి పుల్లో సింహాలు వచ్చి తీసుకొని వెళ్ళిపోతాయి, ఆహారంగా శుభ్రంగా తినేస్తాయి.
ఈరోజు మన జీవితాలు కూడా అట్లనే ఉన్నాయి. దేవుని బిడ్డలుగా దేవుని మందలో ఉండి మనము దేవుని కొరకు జీవించి ఆయనను వెంబడించే వారుగా ఉండాల్సిన మనము దేవుని మందని విడిచిపెట్టి, దేవుని గొర్రెల దొడ్డిని విడిచిపెట్టి లోకంలో వెళ్ళిపోయి ఇష్టానుసారంగా జరుగుతుంది. ఇంటి వారికి కూడా దేవుడు చెప్పుతున్నాడు శుభవార్త ఏంటి అంటే, నేనే మిమ్మల్ని వెతికి నేను మిమ్మల్ని రప్పించుకుంటున్నాను. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము ఎక్కడ తప్పిపోయినావు? నువ్వు ఎక్కడ తప్పిపోయినావు నీకు తెలుసా? అసలు ఫస్ట్ ఇది కాదు అడగాల్సింది, అసలు తప్పిపోయినావని నీకు తెలుసా? క్రైస్తవులు, దేవుణ్ణి వెంబడించేవారు, మారుమనసు చెందినవారు, బాప్తిజం తీసుకున్నవారు రెండు విషయాలు వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. ఏవి ఆ విషయాలు అంటే, మొదటి విషయము నేను తప్పిపోయినాను. రెండో విషయం ఏంటంటే ఎక్కడ నేను తప్పిపోయాను. ఈ రెండు నువ్వు గుర్తుంటే కనుక తిరిగి నువ్వు కాపర్ దగ్గరికి రాగలవు. ఈ రెండు నువ్వు మర్చిపోతే నీ కాపర్ దగ్గరికి నువ్వు ఎన్నటికీ చేరలేవు. కాబట్టి నువ్వు తప్పిపోయావని గుర్తించు, ఒప్పుకో ప్రభు దగ్గర. ప్రభుకు చెప్పు, ప్రభా దారి తప్పిన గొర్రె వల్ల నేను ఉన్నాను ప్రభు, తప్పిపోయాను, నన్ను క్షమించు అని క్షమాభిక్ష దేవుని దగ్గర నుంచి పొందుకో. తర్వాత కూర్చొని దేవుడు నిన్ను దర్శిస్తుండగా, వాక్యంతో మాట్లాడుతుండగా, నీకు నెమ్మదిని ఆయన కలుగజేస్తుండగా, ఆ సమయంలో కూర్చొని నేను ఏ విషయంలో తప్పిపోయినాను ఆలోచించు. ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నాక దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. ప్రభా ఈ విషయంలో నేను తప్పిపోయాను. ఇదే దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్ విచ్ హస్ brought me far away from you. నన్ను నీకు దూరంగా చేసేసిన ఈ విషయం. కాబట్టి ఈ విషయంలో నాకు క్షమాపణ దయచేయు. తిరిగి నీ వద్దకు నేను వస్తాను ప్రభు అని ప్రభుని అడిగితే తప్పిపోయిన జీవితాన్ని ఆయన తిరిగి జ్ఞాపకం చేసి, నువ్వు ఎక్కడ తప్పిపోయావో మళ్ళీ నువ్వు ఇంకొకసారి మళ్ళీ తప్పిపోకుండా ఆయన సరి చేసి ఆయన మండలంలోకి ఆయన నడిపిస్తాడు. అటు రీతిగానే గాయపరచబడ్డ వారు కొంతమంది ఉన్నారు. గాయపరచబడిన గొర్రెలు, గాయపరిచిన గొర్రె సంతోషం ఉంటుందండి. కాపరు ఉన్నాడు, మరి దానికి గాయమై ఉంటుంది, మరి సంతోషం పెట్టుకున్నదా? ఇప్పుడు ఈ గాయపరచబడిన గొర్రె సంతోషము తిరిగి పొందుకోవాలి. అది మళ్ళీ అన్ని గొర్రెలతో కలిసి సంతోషించాలి అంటే గొర్రెల కాపరి ఆ గాయపడిన గొర్రె దగ్గరకు వచ్చి దాని గాయాల్ని ఆయన కట్టాలి, దాన్ని బాగు చేయబడాలి, మెడికేషన్ అంతా చేయబడి అది తిరిగి మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి అందరితో ఆనందించినట్టు. మన జీవితాలు కూడా అంతే, ఏవేవో కొన్ని విషయాల్లో గాయపరచబడి ఉంటాం. అది కుటుంబ పరంగా, భార్యాభర్తల మధ్య కానీ, తల్లిదండ్రుల మధ్య కానీ, పిల్లల మధ్య కానీ, రక్త సంబంధాల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, ఎన్నో విషయాల్లో మనము ఎక్కడో ఒక దగ్గర గాయపడి ఉంటాం. గాయపడిన నువ్వు కాపరి యొక్క సన్నిధిని నువ్వు అనుభవించలేవు. ఇప్పుడు గాయపడిన నువ్వు కాపరిని వేడుకోవాలి, కాపరి యొద్దకు రావాలి. నా గాయాన్ని నువ్వు ఆయన తెలియజేస్తున్నాడు, నేను వాటిని వెతికి నా యొద్దకు నేను నడిపించుకుంటాను. అట్టి రీతిగానే గాయపరచబడి వాటిని నేను గాయాలు కడతాను. నువ్వు సంతోషంగా ఉండాలి అని దేవుని యొక్క చిత్తమా? నువ్వు సంతోషం లేదు కదా మనుషుల జీవితంలో. ఎందుకు అంటే దేవుడు మనని సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. అపవాదేమో వచ్చి వాడికి తెలుసు సంతోషం అంటే ఏంటో, అందుకనే మన సంతోషాన్ని వాడు దొంగిలించేస్తాం, మనం గాయపరుస్తాం, మనం గాయపరచబడతాం, గాయంలోనే ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, ఇంకా గాయాన్ని రేపుకుంటూ ఉంటాం, ఇంకా గాయాలు తగిలించుకుంటూ ఉంటాం, అనవసరమైనవన్నీ నెత్తి మీద పెట్టుకొని ఇంకా గాయపరచబడుతూ ఉంటాం. నువ్వు నీ జీవితాన్ని నువ్వే గాయపరుచుకుంటూ ఉంటే కాపరి ఏం చేయలేడు. కానీ గాయపడ్డ నువ్వు కాపరి వైపు చూసి నా గాయాల్ని నువ్వు కట్టవా అని నువ్వు అడగగలిగితే నీ గాయాన్ని కట్టి నీ జీవితాన్ని బాగు చేస్తావు. కాబట్టి మన జీవితాల్లో వ్యక్తిగతంగా కూర్చున్న ఇక్కడ ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒకరిగా గాయపడి ఉంటారు. నువ్వు గాయపడినప్పుడు ఒకటి గుర్తించాలా, కాపరి సన్నిధిని నువ్వు అనుభవించలేవు. నీ గాయము కాపరి కడితే ఆయన సన్నిధిని మళ్ళీ నువ్వు అనుభవించేవాడు. ఎందుకంటే ఆయన సన్నిధిని మనం మర్చిపోతాం తెలుసా. నీ గాయం నీకు బాధ కలిగిస్తూ ఉంటుంది. నీకు బాధ కలిగిస్తున్న గాయము అది కట్టబడాలి, దేవుడు దాన్ని కట్టాలి. మళ్ళా తిరిగి దేవుడు ఉన్నాడు, నా కాపరి నాకు ఉన్నాడు అన్న ధైర్యము మనం పొందుకోవాలి ఆయన దగ్గర నుంచి. అప్పుడే నువ్వు ఆయన సన్నిధిని ఉండవచ్చు. అందుకని వ్యక్తిగతంగా కాపరితోనే నీకు సావాసం ఉండాలి. డూ యు నో యువర్ షెపర్డ్?
ఈ కాపరి ఎవరో నీకు తెలుసా వ్యక్తిగతంగా? ఇప్పుడు దేవుడు ఎక్కడో పైన ఉన్నాడు, ఇక్కడ దేవుడు మందగా మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు దేవుడు అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరి అక్కడ ఉన్నా. అక్కడ నుంచి చూస్తే ఇప్పుడు ఇవన్నీ దేవుని గొర్రెలే, అందరు దేవుని సన్నిధిలో చేర్చబడ్డాం. దేవుడు అక్కడి నుంచి చూసినప్పుడు ఇవన్నీ మన గొర్రెలు. కానీ దేవుడు వ్యక్తిగతంగా ఇక్కడికి వచ్చి నిలబడితే, వ్యక్తిగతంగా ఇక్కడ దేవుడి గొర్రెలుగా పిలువబడుతున్న మనము ఎంతమంది ఆయనను వ్యక్తిగతంగా గుర్తించగలుగుతాం? ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, నువ్వు వ్యక్తిగతంగా ఆయనను తెలుసుకోవాలి. సంఘపరంగా, కుటుంబపరంగా కాదు. యేసయ్య చూస్తున్నప్పుడు మన అందరం ఆయన గొర్రెలనే. ఇప్పుడు వీళ్ళందరూ లేకుండా లోకంలో నువ్వు ఒంటరిగా ఉంటున్నప్పటికీ కూడా నువ్వు నీ కాపరులను గుర్తించే స్థాయిలో ఉన్నావు. అనేకులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు నా నామంలో వస్తారు అన్నట్టు, అంటే నిన్ను మోసం చేయడానికి, నాశనాన్ని గురి చేయడానికి. అందుకని దేవుని గొర్రెలుగా ఉంటున్న మనము ఆయన స్వరాన్ని గుర్తించే నందుకు నువ్వు వ్యక్తిగతంగా ఆయన తెలుసుకోవాలి. వ్యక్తిగతంగా నీ కాపరి ఎవరో నీకు తెలియాలి. నీ కాపరి ఎవరో నీకు వ్యక్తిగతంగా తెలియకపోతే నువ్వు ఆయన స్వరాన్ని నువ్వు గుర్తించు. ఎందుకంటే ఆయన స్వరముతోనే అనేక మంది వచ్చారు. నేనే యేసు నేను చెప్పుకునే వారు నాకన్నా ముందే బయలుదేరారు అని ప్రభు చెప్పాడు. కాబట్టి నిన్ను త్రోవ తప్పిస్తారు, గొర్రెలను త్రోవ తప్పిస్తారు. ఇప్పుడు ప్రశాంత్కి ఒక 100 గొర్రెలు ఉన్నాయనుకో, వాళ్ళ ఊర్లో దొంగలు పడ్డారనుకో, వీరి గొర్రెలను ఏం చేస్తారు? కన్నేస్తారు. నాలాంటి ఉన్నాడు అనుకో, మంచి దాన్ని తీసుకురా అనుకొని తిందామనుకొని కన్నేస్తాడు, దాన్ని తప్పించడానికి చూస్తాడు. అదే రీతిగానే మన జీవితాలు, మన ఆత్మీయ ప్రయాణం కూడా. ఎంతమంది వస్తారు, అనేక బోధలు చెప్తారు. నేను సరైన బోధలో నిలిచిన్నావా? ఆత్మ ప్రేరేపణ చేత నడిపింపబడుతున్నావా? దేవుని స్వరాన్ని గుర్తించేవాడుగా ఉంటున్నావా? ఎంతమంది వచ్చినప్పటికీ నువ్వు తప్పిపోకుండా కాపాడబడుతున్నావా? దేవుని స్వరం నిన్ను కాపాడుతుందా? ఆయన వెంబడించేవాడుగానే ఉన్నావా? వాళ్ళంటే రీతిగానే జీవితం అంటే నువ్వు ధన్యుడమే. చాలా మంది ఈరోజు వచ్చేసారు, ప్రాస్పరిటీ గాస్పెల్ చెప్తున్నారు. ఏంటి అంటే, దేవుని దగ్గరికి రా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుని దగ్గరికి రా మీ వివాహాలు అయితే, దేవుని దగ్గరికి రా ఉద్యోగాలు వస్తాయి, దేవుని దగ్గరికి రా లాటరీ టికెట్ తగులుతాయి, దేవుని దగ్గరికి రా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది. దేవుని దగ్గరకు చాలానే వస్తాయి. ఇంకెందుకు దేవుడు కూర్చున్న కాడనే దేవుడా దేవుడు అనుకుంటే అన్నింటికి వచ్చేయచ్చు కదా. దేవుని దగ్గరికి దేనికి రావాలంటే ఆయన స్వరము వినడానికి రావాలి. నీ జీవితాన్ని బాగు చేయమని అడగడానికి రావాలి. నీ జీవితాన్ని బాగు చేసుకునేదానికి రావాలా? నీ కాపరిని నువ్వు ఎవరు గుర్తించడానికి రావాలి. నీ కాపరిని గుర్తించకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు మందిరానికి వచ్చినా నీ బ్రతుకు, నీ భక్తి వేస్టే. కాబట్టి నేటికన్నా నీ కాపరి యొక్క స్వరం ఏంటో నువ్వు తెలుసుకో. ప్రభు అంటాడు కదా, నా గొర్రెలు నా స్వరము వింటాయి, నేను వాటిని ఎరిగి ఉన్నాను. ఆ గుర్తింపు మనం పొందుకోవాలి. ఎవరు ఈ గొర్రెలు అంటే, దేవుడు పంపిన పరిశుద్ధాత్మని కలిగి జీవించేవారు. వాళ్ళు మాత్రమే దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతారు. ఈరోజు గొర్రెలుగా పిలువబడ్డము, గొర్రెల మందలో మనము చేర్చబడ్డాము. కానీ ఆయన గొర్రెలు ఎంతమంది ఉన్నాయి ఇక్కడ? పేరుకైతే ఆయన గొర్రెలమే, కానీ నిత్యంగా ఆయన గొర్రెలు ఎంతమంది ఉన్నాయి? ఎంతమంది నిత్యంగా ఆయన పంపిన ఆత్మతో నింపబడి ఆయన స్వరాన్ని గుర్తించే గొర్రెలుగా ఉంటున్నాము? ఈరోజు ఆయన స్వరాన్ని గుర్తించే గొర్రెలుగా నువ్వు ఉండాలి అంటే దేవుడు ఆత్మతోని నువ్వు అభిషేకింపబడాలి. నీ ఆత్మ సహాయం నాకు కావాలి ప్రభా, నీ ఆత్మతో నన్ను అభిషేకించు ప్రభా, నీ స్వరము విని దాన్ని వెంబడించే వాడిగా నా జీవితాన్ని నేను మార్చుకుంటా ప్రభా అని నువ్వు దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి నీ జీవితాన్ని ఆయన సమర్పించుకున్నప్పుడే ఆయన స్వరము నీకు వినిపింపజేస్తాడు. ఆ గ్రహింపు నీలో కలుగు చేస్తాడు. ఆయన స్వరాన్ని వినే గ్రహింపు కావాలి మనకి. చాలా మంది ఈ లోకంలో అనేక స్వరాలు వినబడుతుంటాయి, అవునా? టీవీ పెడితే టీవీ నైనాడు, ఎన్టీవీ పెడితే వాన్ స్వరము, ఇంకొక ఛానల్ పెడితే వాన్ స్వరము, ఇంటి పక్కన వాళ్ళ స్వరము, ఇంట్లో వాళ్ళ స్వరము, పక్కన వాళ్ళ స్వరము, ముందు వాళ్ళ స్వరము, వెనకాల వాళ్ళ స్వరము, అన్ని స్వరాలు పెట్టినాం. ఈ అన్ని స్వరాలు ఓవర్గా మనం గుర్తించగలుగుతాం కదా. మా అక్కలో ఒక క్వాలిటీ ఉన్నది, ఏంటి తెలుసా? ఎవరు ఇక్కడ నడుస్తుంటే గుర్తిస్తుంది. మనిషి శబ్దం లేకుండానే ఫిలిప్ ఇక్కడి నుంచి వెళ్ళాం, అంత జాగ్రత్త క్లీన్గా వాచ్ చేస్తుంది. అట్టి రీతిగా దేవుని బిడ్డలుగా మనము దేవుని స్వరాన్ని అట్టి రీతిగా గుర్తించేవారు ఉన్నారు. అట్టి రీతిగా ఆయన స్వరానికి మనము మన జీవితాలు అలవాటు పడిపోయిన వల్లే ఉండాలి.
అనేకులు వస్తారు, నేనే ఇట్లా అంటారు, కానీ వాళ్ళు కాదు, వాళ్ళ అబద్ధము మోసం చేయడానికి వస్తారు. అందుకనే మనకి ఇవ్వబడిన ఈ రక్షణను మనం కాపాడుకోవాలి అంటే కనుక దేవుని స్వరంని నువ్వు గుర్తించేవాడుగా ఉండాలి అని దేవుడు తెలుసు. కీర్తన గ్రంథం 100వ అధ్యాయము 3వ వాక్యం ఒకసారి చదవండి. యెహోవా దేవుడు అని తెలుసుకున్నాడు, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు. కాబట్టి ఆయననే మనల్ని పుట్టించున్నాడు, ఆయననే మనల్ని నడిపిస్తున్నాడు. మనమైన గొర్రెలై ఉన్నాము. ఎందుకు మనమైన గొర్రెలై ఉన్నాము అంటే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. ఈరోజు ఆయననే మనని పోషించి నడిపించేది కూడా. వాక్యము చేత పోషింపబడాలండి. ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే వాక్యం అనే ఆహారం నీకు కావాలి. శుభ్రంగా పొద్దున బిర్యానీ సాయంత్రం బిర్యానీ తినేయడం కాదు. ఆత్మీయ ఎదుగుదల నీకు కావాలంటే వాక్యము చేత నువ్వు పోషింపబడాలి. నేను దేవుడిని అడుగుతాను, ప్రార్థన చేసుకునేటప్పుడు ఏమని అడుగుతాను సార్, సమృద్ధి అయిన వాక్యము నాకు కావాలి ప్రభా, నాకు ఇంకేం వద్దు, నేను ఏం అడగనైనా, ఎందుకంటే నా అవసరతలన్నీ ఆయన నాకు సమకూర్చి ఇచ్చేవాడు. అది నా విశ్వాసం. నేను ఈరోజు కూడా సంఘము ముందట, సంఘం ఎదుట చెప్తున్నాను, సాక్షిగా చెప్తున్నాను, నేను దేవుడిని ఏం అడగను, దేవుడిని ఒకటే అడుగుతాను, దేనికి చింతించకుండా ఉండడం నాకు నేర్పించు, అట్టి రీతిగా నీకు సమృద్ధి అయిన వాక్యము నాకు అనుగ్రహించు. అంతే, నీకు రెండు ఉంటే సర్వము నాకు వస్తుంది అని నాకు తెలుసు. కాబట్టి మనము సమృద్ధి అయిన వాక్యంతోనే తృప్తి చెందాలి. దేవుడు ప్రతిదినము నేను వాక్యముతో పోషిస్తుండగా ఆ వాక్యము చేత అనుగ్రహింపబడుతున్న బలాన్ని నువ్వు పొందుకోవాలి. నీ ఆత్మ బలపరచబడాలి. వాక్యమందు సంపూర్ణ విశ్వాసమును కనపరచాలి. దేవుడు నేను చూసినప్పుడు, వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు, రైట్, దిస్ ఇస్ ద వర్డ్ విచ్ గాడ్ హస్ గివెన్ మీ అండ్ ఐ డోంట్ వాంట్ టు వరీ అబౌట్ మై లైఫ్ ఎనీమోర్. నా జీవితం గురించి నేను ఏమాత్రమో చింతించాను, ఎందుకంటే దేవుడు నాతో ఈ వాక్యము ద్వారా మాట్లాడి ఉన్నాడు. ఆ నిశ్చయిత నీకున్నా వాక్యము మీద అట్టి రీతిగా ఆధారపడిన వాడే ఆయన గొర్రెగా మార్చబడతాడు. కాబట్టి ఆయన మేపు గొర్రెలకు దేవుడు ప్రతిదినము దేవుడు అనుదిన ఆహారము మనకిస్తుండగా ప్రతిదినము మనము అది పొందుకోవాలి. ఆ వాక్యము చేత ప్రతిదినము మనము బలాన్ని పొందుకోవాలి. ఈ దినానికి కావలసిన బలము దేవుడు తన వాక్యంతో ఇస్తాడు. ఆ వాక్యం చేత పొందుకొని ఆ దినం మొత్తంకి కావాల్సిన శక్తిని పొందుకొని ఆ వాక్యాన్ని బట్టి ఆనందిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకుంటూ, ప్రభు ఈ వాక్యము నాలో భద్రపరచబడ్డది, ఇది ఎవ్వరు నా దగ్గర నుంచి మార్తా మరియ అంటాడు కదా, నువ్వు అనేక విషయాలను తొందరపడి ఉన్నావు, కానీ ఈమైతే శ్రేష్టమైనది ఎన్నుకున్నది, ఈమె దగ్గర నుంచి ఎవరు తీసివేయలేరు. మనం కూడా వాక్యాన్ని అంత శ్రద్ధగా, అంత భయభక్తులతో, అంత ఇష్టపూర్వకంగా, పూర్ణ మనసుతో మనం వాక్యాన్ని చదివితే అది మీ యొద్ద నుంచి ఎవ్వరు తీసివేయలేరు. ఈ లోకంలో మనకి ఏదైనా శ్రేష్టమైన ఉన్నది అంటే అది దేవుని వాక్యమే. వాక్యము బైబిల్ చదువు అని అంటూ ఉంటాం, కానీ ఒక వ్యక్తి నీతో మాట్లాడుతున్నాడు ప్రతిసారి. బైబిల్ ఒక వ్యక్తి, శక్తితో కూడిన వ్యక్తి అయిన ఆ వ్యక్తిని తెలుసుకోవాలా. ఆ వ్యక్తితో సావాసం నువ్వు చేస్తుండగా ఆ శక్తిని నువ్వు పొందుకోవాలి. అప్పుడే దేవుని యొక్క మందలు చేర్చబడుతూ దేవుని యొక్క స్వరాన్ని నువ్వు గుర్తించగలుగుతావు అని దేవుడు తెలుసు. మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వాక్యం. ముగించేస్తానండి, త్వరగా వదిలేమన్నా, రెండు ఎక్కువ అయిపోతుంది, త్వరగా వదిలే అంటున్నాను కాబట్టి వదిలేస్తాను. ఆ గొప్ప జన సమూహంను చూసి వాళ్ళు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి, అబ్బా దేవుడు చూసి వాళ్ళ మీద కనికరపడ్డాడు అంటే ఎందుకు? కాపరి లేని గొర్రెల వల్ల వాళ్ళు ఉంటున్నారు అంటే వాళ్ళు ఎటు వెళ్ళిపోతున్నారో వాళ్ళకి తెలియదు. దే డోంట్ హ్యావ్ దర్ పర్పస్ ఇన్ లైఫ్. దే డోంట్ నో వాట్ ఇస్ దర్ పర్పస్ ఇన్ లైఫ్. చెదిరిపోయిన గొర్రెలు, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో గుర్తించని వారు, వాళ్ళకి చెప్పుతే కూడా
వినలేని స్వభావం కలిగిన వారు, కాపర్లేని గొర్రెలు వలె వాళ్ళు ఉన్నారంట. వాళ్ళని చూసి ఎంతో ఏమయ్యాడంట ఆయన, కనికరపడ్డాడు. అయ్యో గొర్రెలకి కాపర్ లేడే, కాపర్ లేని గొర్రెలు ఎట్లుంటాయండి? క్షేమం ఉంటుందా? వాటికి సమృద్ధి ఉంటుందా? ఏమీ ఉండదు. ఎందుకంటే ఏ నిమిషమన్నా ఏమన్నా కావచ్చు, ఏ నిమిషమన్నా మరణము సంభవించవచ్చు. ఎందుకంటే కాపరి లేడు, చూసుకునేవాడు, కాచుకునేవాడు లేడు. ఈరోజు వాళ్ళందరినీ ఎవరు వాళ్ళు? గొప్ప జన సమూహము. ఆ గొప్ప జన సమూహం ఎవరో కాదు, మనమే. అర్థమవుతుందా? ఆ గొప్ప జన సమూహము మనమే. అందుకనే దేవుడు ఈరోజు కూడా కనికరపడి నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే గొర్రెలకు నేను మంచి కాపరిని. ఈరోజు కాపరిని ఎరగని గొర్రెలు వల్ల మనం ఉంచుతాం. కనికరపడుతున్నాడు దేవుడు, కనికరాన్ని చూపుతున్నాడు. నేటి కన్నా నీ కాపరిని నువ్వు గుర్తించు, నీ కాపరి స్వరాన్ని నువ్వు తెలుసుకో, ఆయనకి లోబడు, నీ జీవితాన్ని బాగు చేసుకో. యూ హ్యావ్ ఎ ప్లాన్ అండ్ పర్పస్. నీ కాపరి నీ పట్ల ఒక మంచి ప్రణాళిక, ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ కాపరి ఎవరు నువ్వు తెలుసుకోకపోతే నీ ప్రణాళిక, ఆయన ఉద్దేశం నువ్వు తెలుసుకోలేవు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న మనం, ఆయన గొర్రెలుగా ఉంటున్న మనము we should know that with what purpose God has called us. ఏ పిలుపుతోని, ఏ ప్రణాళికతో దేవుడు మనం పెంచుకున్నాడో మనం తెలుసుకోవాలి. ఆయన తెలుసుకోవాలి. ఆ ప్రకారం జీవించాలంటే మొట్టమొదటిగా నీ కాపరిని నువ్వు గుర్తించేవాడుగా నువ్వు ఉండాలి. కాబట్టి యేసయ్య అందరికీ తెలుసండి. మనకు తెలిసి మనం రక్షణ పొందుకున్నాం కాదు, అందరికీ యేసయ్య ఎవరో తెలుసు. నాస్తికులకు కూడా తెలుసు యేసయ్య ఎవరు, కానీ వాళ్ళు నమ్మరు. అంతే మూర్ఖపు జనం, కఠినాత్ములు, దేవుడు లేదు అని వాదిస్తూ ఉంటారు. యేసయ్య ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. కానీ యేసయ్య అది కోరుకుంటారు మన దగ్గర నుంచి. వ్యక్తిగతంగా నేను నీకు తెలుసా? We have to know it personally. Personal experience with your shepherd ఉండాలి నీకు. ఇక్కడ ఉన్నాయి గొర్రెలన్నీ ఉన్నాయి, అన్నిటికీ కాపరి ఆయన ఉన్నాడు. కానీ ఆ గొర్రెకి కాపరి వ్యక్తిగతంగా ఆయననే తెలుసుకొని ఉన్నది. దాని వ్యక్తిగతమైన గుర్తించాడు కనుక ఆయన మీదకెత్తుకున్నాడు. తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించుకున్నాడు. యేసయ్య అంట ఆ కాపర్ లేని గొర్రెలన్నింటిని చూసి వాటిని అందరినీ ఆయన యుద్ధకు పిలుస్తున్నాడు. ఏంటంటే మీరు కానీ నా స్వరము గుర్తించి నా యుద్ధకు వస్తే నేను మిమ్మల్ని తప్పిపోయిన గొర్రె వల్ల ఎత్తుకొని నా మీద పెట్టుకుంటాను, నేను రక్షించుకుంటాను. కాబట్టి రక్షింపబడ్డ మనము రక్షింపబడ్డాము అని భ్రమపరచబడడం కాదు, కానీ రక్షణని కాపాడుకునే విధానం కూడా తెలుసుకోవాలి. నువ్వు ఆయన స్వరము వింటే, ఆయనకి లోబడితే, ఆయన మందలో నువ్వు చేర్చబడితే కనుక నువ్వు కాపాడబడతావు అని దేవుడు తెలుస్తుంది. విషయ గ్రంథం 40వ అధ్యాయం చూడండి. 40వ అధ్యాయము 11వ వచనం. ఇదిగో తన బాహువే తన పక్షంలో ఏలుచుండగా ప్రభువుకు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయన చేయు ఆయనకు ముందుగా నచ్చుతున్నది. ఆయనకు ముందుగా నడుచుచున్నది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రెలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. అబ్బా, ఎటువంటి హృదయం చేశారు యేసయ్య. ఆయన హృదయానికి ఆనించుకొని ఆయన నడిపిస్తాడు. గుడ్డ చప్పుడు, యేసయ్య గుడ్డ చప్పుడు మనం తెలుసుకునే వారిగా మనం అంటే మనం ఏం చేయబడాలా? ఆయన యుద్ధకు నడిపింపబడాలా. అట్టి రీతిగానే ఆయన మీదకి ఆనించబడాలి. ఆయన హృదయ స్పందన ఏంటో మనము మనం దేవుని దగ్గరికి వస్తున్న మనము ఆయన అంటున్నాడు, హీ జెంట్లీ లీడ్స్ ద దోస్ హూ ఆర్ చెప్పినట్టు. అంటే ఇంకా వాక్యము కొడతారు కానీ వారు, ఇంకా వాక్యము చేత బలపరచబడని వారందరినీ దేవుడు అంటున్నాడు, నేనే మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకుంటాను, నా హృదయానికి నేను హత్తుకొని నేను మిమ్మల్ని నడిపిస్తాను. కాబట్టి ఎంతగా దేవుడిని నేను ప్రేమిస్తున్నాడో గుర్తించు. ఆయన హృదయం దగ్గరికి తీసుకొని నేను అందుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఎక్కువగా మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఏం చేస్తామండి? చాలా ఫొటోస్ ఉంటాయి కదా,
దేవుడు ఎట్లా ప్రేమిస్తాడు, ఎట్లా కౌగిలించుకుంటాడంటే చాలా మందిని దగ్గర తీసుకొని గుండె మీద కానించుకుంటాడు. ఈ ప్రేమని అనేక విధాలుగా పెయింటింగ్స్ చేస్తారు, కానీ ఇది నిత్యం వాస్తవం. నువ్వు యేసయ్యతో నేను సావాసం చేయగలిగితే నేను నిజంగా ఆయన గుండె యొద్దకు చేర్చుకుంటాను, ఆయన గుండెలో నేను దాచుకుంటాను. టీజీఎస్ దినకరన్ గారు తెలుసు కదా అందరికీ. టీజీఎస్ దినకరన్ గారు హైదరాబాద్లో మీటింగ్స్ జరుగుతున్నప్పుడు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చినప్పుడు మా తల్లి గారు మా నిమిత్తం ప్రార్థన చేయమని అడిగినప్పుడు ఆయనలో నేను దేవుడి ప్రేమను గుర్తించగలిగాను. ఏంటి అంటే వెంటనే మా తల్లి గారిని పట్టుకొని సిస్టర్ అని ఇట్లా పట్టుకొని ఒకటి ఆయన గుండె దగ్గర నానించుకొని చేతులు మొత్తం కుటుంబం మీద వేసి ఆయన ప్రార్థన చేసుకున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆయన ద్వారా ఎక్స్పీరియన్స్ నేను కళ్ళారా చూడగలిగాను, కానీ నేను వ్యక్తిగతంగా దేవుని చేత అది ఎక్స్పీరియన్స్ అవ్వగలిగాను. ఆయన నిన్ను అట్టి రీతిగా అందుకుంటాడు, అట్టి రీతిగా నిన్ను చేర్చుకుంటాడు ఆయన గుడ్డ దగ్గరికి. అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేటి కన్నా ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఒక మంచి గుర్రెవలే ఆయన స్వరానికి లోబడి, దేవా నేటి నుంచి నీ స్వరంకి లోబడి నువ్వు నడిపించే మార్గంలో నేను నడుచుకుంటాను అని నీ జీవితాన్ని నువ్వు ఆయన సమర్పిస్తే కనుక దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ గొర్రెలన్నీ కాపరి మీద ఆధారపడతాయంట. ఈరోజు మనం దేని మీద ఆధారపడుతున్నాం? అబద్ధాలు చెప్పాలి. దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి దేని మీద ఆధారపడుతున్నాం అంటే దేవుడి మీద ఆధారపడుతుంది. ఉత్పత్తి మాటలు చెప్పద్దండి. దేవుడు హృదయంతరంగా జరిగిన మాట. నువ్వు దేన్నెన్నో బట్టి నువ్వు ఆధారపడుతున్నావేమో అవి ఏవిని అక్కడికి రాదు ఒకనొక సమయంలో. కానీ నువ్వు దేవుడి మీద ఆధారపడితే కనుక అన్ని సమయంలో ఆయన నిన్ను ఆదరించే దేవుడు అయ్యాడు. కాబట్టి గొర్రెల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే అవి కాపరి మీద ఆధారపడతాయి. మనం కూడా దేవుడి మీద ఆధారపడేవారుగా మనం ఉండాలి. మనంతట గొర్రెలు వాటివి అవి ఏమి చేసుకోలేవు, వాటిని శుభ్రపరచుకోలేవు, వాటిని ఏమి చేసుకోలేవు. కాబట్టి వాటికి కంపల్సరీ ఒక హెల్పర్ కావాలి. ఆ హెల్పర్ ద్వారా కాదు కానీ ఆ గొర్రెలను కాస్తున్న గొర్రెల కాపరి మాత్రమే. కాబట్టి మనం కూడా వీ కాంట్ హెల్ప్ అవర్ సెల్స్, వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ద షెపర్డ్. మన గొర్రెల కాపరి మీద మనం ఆధారపడేవారుగా మనం ఉండాలి. ఈ గొర్రెలంట ఎప్పుడు కాపరితోనే ఉండడానికి ఇష్టపడతాయంట. ఎందుకంటే వాటి భాగవతులన్నీ ఆయన తెలుసుకొని వాటికి ఏ అవసరతలు అన్నీ ఆయన సమకూరుస్తూ ఉంటాడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎక్కువ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఒంటరితనం వచ్చినా, ఏమిలో అన్నా ఆయనకి ఆహారం లేకపోయినా నా గొర్రెలకి పెట్టాలని ఎంత దూరమన్నా వెళ్ళి వాటికి మేత తీసుకొని వస్తాం, వాటిని నడిపించుకొని తీసుకొని వెళ్తాం. శక్తి లేకపోయినా ఎందుకు ఈ రోజు నేను తినకపోతే పర్వాలేదు, కానీ నా గొర్రెలు పస్తూ ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే అవి మంచిగా బలము పొందుకొని బలవంతంగా ఉండాలి, బలాన్ని పొందుకొని ఉండాలి అని వాటి పట్ల అంత శ్రద్ధ వహిస్తారు. అందుకని గొర్రెలు ఎక్కువ కాపరితో ఉండడానికి ఇష్టం. కాపరు ఉంటే ఎక్కడ లేని ఆనందం ఉంటుంది వాటికి. కాపరు ఉన్న గొర్రెలతోటికి వెళ్ళినప్పుడు మేకలు ఎట్లుంటుంది తెలుసా? మే అనుకుంటా తోక ఊపుతా ఉంటాయి. తోకని చూసారు ఎప్పుడన్నా? ఫాస్ట్ ఊపుతుంటాయి, అది ఎట్లా వైబ్రేటర్ ఊపినట్టు ఊపుతుంటుంది ఇట్లా. ఎందుకు? కాపరు ఉన్న దగ్గరే, నా కాపరు నా దగ్గర ఉన్నాడు, సంతోషం. కావాల్సినన్ని సమృద్ధిగా ఇస్తాడు. మనము కూర్చొని తినేటప్పుడు ఒక ముక్క అంటే 2 ముక్కలు వేస్తాం, 3వ ముక్క ఏమంటే ఇట్లా చూస్తాం. అది కాపరి అట్లా చూడాడు, పెడతాడు కూర్చొని. ఎంత తింటే అట్లా నువ్వు శుభ్రంగా ఉండు, సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. అది కాపరి నీ దగ్గర కోరుకుంటున్నాడు నువ్వు ఉండాలి. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న మనము దేవుడిని బట్టి ఆనందించేవారుగా, ఆయన మీద ఆధారపడి జీవించేవారు, ఆయనతోనే మనం సావాసించేవారుగా మనం ఉండాలి. కానీ ఇదే గొర్రెలలో కొంతమంది మనలో ఉన్నాయి, కానీ అవి ఆయన మీద ఆధారపడనివిగా ఉంటుంది. పక్కన వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని తినడం, మాది పీక్కొని తినడం, ఇట్టి విధంగా కాపరి పెట్టే వద్దు వాటికి. పక్కన వాళ్ళ విషయాలన్నీ కావాలి. ఫస్ట్ నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోవాలని అంటే పక్కన వాళ్ళ జీవితంలో ఏ లెటర్ తీస్తున్నాడు ఇంకొక వాడు ఎట్లా అంటాడు, నువ్వు ఎట్లా అంటాడు నీకు తెలుసా? ఫస్ట్ నువ్వేంటో నువ్వు తెలుసుకో, తర్వాత పక్కన గురించి మాట్లాడు. కాబట్టి కొంతమంది గొర్రెలు ఇట్లనే ఉంటాయి. ఎట్లుంటాయంటే కాపర్ మీద ఆధారపడాల్సింది ఆధారపడక వేరే వాటి మీద పెత్తనం చేస్తుంటాయి. అట్టి రీతిగా ఉంటే కనుక మన జీవితాలు కూడా ఎప్పటికీ మనం దేవుని స్వరం వినలేము. కాబట్టి పక్కన ఉన్న విషయాన్ని పక్కన పెట్టి నువ్వేంటి, నీ కాపరేంటి,
నీ జీవితం ఏంటి, ఎట్టి రీతిగా నడిపింపబడుతున్నావు, ఎట్టి రీతిగా పోషింపబడుతున్నావు, ఎట్టి రీతిగా బలాన్ని పొందుకుంటున్నావు, నిజంగా నువ్వు ఆయన వెంబడిస్తున్నావా అన్న గుర్తింపు గ్రహింపు నీకు ఉంటే కనుక దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు, ఆయన నేను బలపరిచి నడిపిస్తాడు. ఆఖరిగా ప్రకటన గ్రంథం 7:17 కనుకొని ముగించుకున్నాను. 7:17 గొర్రెపిల్ల వాటికి కాపరై జీవజలముల బుగ్గల యుద్ధకు వాళ్ళకి నడిపించును. దేవుడే వాళ్ళ కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. కాబట్టి జీవపు జలము ఊట దగ్గరికి నడిపిస్తున్నట్ట వాటి ప్రతి ఒక్క బాష్ప బిందుని ఆయన తుడుస్తున్నట్ట. నేను గొర్రెలకు మంచి కాపరి. ఏ గొర్రె కూడా బాధతో ఉండడం ఆయనకి ఇష్టం లేదు, ఏ గొర్రె కూడా ఏడుచుకుంటూ ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అన్ని గొర్రెలు సంతోషంగా ఉండాలా. అవి దేన్ని బట్టి సంతోషంగా ఉండాలంటే కాపారిని బట్టి సంతోషంగా ఉండాలి. అదలుగా కాబట్టి దేవుడిని బట్టి మనము ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఎవరికి లేని భాగ్యము దేవుడు మనకి ఇచ్చిండు, ఎవరికి లేని రక్షణ దేవుడు మనకు అనుగ్రహించిండు. దాన్ని బట్టి ఆయన మన కాపరిగా ఉండి ప్రతి ఒక్క విషయంలో ఆయన మన జీవితాల్లో జోక్యం చేసుకొని మన క్షేమాన్ని కోరుకొని మన ఆనందాన్ని కోరుకుంటున్న దేవుడే ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆయన మందలో చేర్చబడ్డ మనము ఈరోజు మనం ఆయనను బట్టి ఆనందించే వారిగా ఉంటాం. నా కాపరి నాకు ఉండగా నాకెందుకు భయము, మనం దేనికి భయపడదు, యెహోవా మనతో ఉన్నాడు. కాబట్టి నేను నడిపిస్తాను. గాఢాంధకారపు లోయలో నేను నడుస్తాను, నేను భయపడను, నీవు నాకు తోడుగా ఉన్నావు. అన్ని విషయాల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అన్ని విషయాల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం ఒకటి చేయాలి. ఏం చేయాలి తెలుసా? అటువంటి గాఢాంధకారపు పరిస్థితుల్లో నీ జీవితం దిగజారిపోయినప్పుడు, నువ్వు ఎదుర్కొన్నప్పుడు అటువంటి పరిస్థితులు నువ్వు ఒకటి చేయాలి. ఏం చేయాలి తెలుసా? ఆయన వైపు చూసేవాడిగా ఉండాలి. కీర్తనకారుడు అంటాడు, కొండల వైపు నా కన్నులెత్తుచున్నాడు, సహాయం నాకు ఎక్కడ నుండి వచ్చును, యెహోవా నాకు సహాయం. కాబట్టి మనకు సహాయం చేసే దేవుడు ఆయననే. కాబట్టి ఏ విషయంలో చింతించక విశ్వాసంతో ధైర్యాన్ని ప్రదర్శిస్తూ దేవా నువ్వు ఉన్నావు అని బట్టి నీకు వందనాలు. నేనైతే దేవుడికి చెప్తా, ఏమని చెప్తా అంటే, ప్రభు నేనైతే నా అంతు నేను ఏమి చేయలేను, దాన్ని బట్టి నేను సమస్తము చేయగలుగుతాను. ఒప్పేసుకోవాలా, డైరెక్ట్గా ఒప్పుకోవాలా. అబద్ధాలు దాపరికాలు వద్దు దేవుని దగ్గర. నాకు తెలుసు నేనేం చేయలేను, ప్రభు దగ్గర చెప్తా పోయి मेरा से नहीं होता, लेकिन आप मेरा साथ है तो सब कुछ होता. ఆయన మనతో ఉంటే అన్ని చేయొచ్చు. అందుకనే పౌలు అంటాడు, ఏమంటాడు చెప్పాలా? నన్ను బలపరిచి వాడి నిమిత్తము నేను సమస్తము చేయగలను. కాబట్టి నిన్ను బలపరిచే దేవుడై ఉన్నాడు, బలపరిచే కాపరై ఉన్నాడు. నువ్వు ఆయనను బట్టి సమస్తమును చేయగలుగుతావు అన్న విశ్వాసం నీకుంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడు. దేవుడు ప్రతి కృప మనందరికీ అనుగ్రహించి బలపరిచి మనం నడిపించిన దాకా కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సతీష్ అన్న ప్రార్థన నడిపిస్తాం. తల్లి వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.